జగన్‌కి అయితే తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండి తీరాలని కోరుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళతో పొత్తులో ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఏకపక్ష విజయం తనదవుతుందని. అంటే 2018లో తెలంగాణలో జరిగినటువంటి విజయం తరహాలో వస్తుందన్నది జగన్ తన సన్నిహితులతో చెప్పేటటువంటి మాట. అలా కాకుండా తెలుగుదేశం విడిగా పోటీ చేసి, జనసేన, భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తే అప్పుడు సంక్షోభం వస్తుంది. అప్పుడు సంక్లిష్టం. అందరూ అనుకుంటున్నట్టు ఆ టైంలో సమస్య కాదు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తే ఎవరు దెబ్బతిన్నారు? అధికారంలో ఉన్న పార్టీ దెబ్బతింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తటస్థులకి చంద్రబాబుని నమ్మరు తటస్థులు ఎక్కువగా. ఎందుకంటే ఆల్రెడీ చూశారు వాళ్ళు. జగన్ని నమ్మట్లేదు వాళ్ళు. ఇప్పుడు పరిపాలన చూసిన తర్వాత. వాళ్ళు ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ అటు వచ్చిందంటే ఓట్ డివైడ్ అవుతుంది. ఈ తటస్థులు కిందసారి చంద్రబాబు మీద కోపంతో జగన్కి వేశారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుకి వేయలేక ఇటు జగన్కి వేయలేక అక్కడ ఆగిపోతారు. అదే ఈ ఓట్లు ఇటుకి షిఫ్ట్ అయినాయి అంటే అప్పుడు జగన్కి మైనస్ అవుతుంది. అది పెద్ద సమస్య అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి ఈ తృతీయ ప్రత్యామ్నాయం ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి దెబ్బ. అది ఇప్పుడు భయపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి వన్ సైడెడ్గా తెలుగుదేశం విజయమైనా అవచ్చు, లైక్ తెలంగాణలో కాంగ్రెస్ టైప్లో, లేదంటే జనసేన, భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్ల మద్దతు తెలుగుదేశం అధికారంలోకి వచ్చే పరిస్థితి అయినా ఉంటుంది. ఇది ఒక అంచనా. అంటే జగన్ ఈ మాట ఎవరితో చెప్పరు కానీ జగన్కి అనుకూల ఆలోచన కూడా ఈ తరహా. అదే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే ఇప్పుడు 20-30% మైనార్టీల్లో కొంత డివిజన్ ఉంది అక్కడ ఆయా నియోజకవర్గాల పరిస్థితులు బట్టి. అదే కనుక వీళ్ళ ముగ్గురు ఏకమైతే వన్ సైడెడ్గా తన వైపుకే వస్తుంది అన్నటువంటి జగన్ ఆలోచన.